హలో ఆల్. మేము మెల్బోర్న్‌లో అతిపెద్ద కాస్ట్‌కో హోల్‌సేల్ షాప్‌కి వెళ్ళాము. మాకేం మెంబర్‌షిప్ లేదులెండి. యాక్చువల్‌గా ఏం చేసామంటే, ఒక ఫ్రెండ్‌ని అడిగితే $100 గిఫ్ట్ కార్డ్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఈ గిఫ్ట్ కార్డ్‌తో కూడా మనం వెళ్ళొచ్చనమాట. యాక్చువల్‌గా ఏంటంటే, కౌంటర్ దగ్గరికెళ్ళిన తర్వాత గిఫ్ట్ కార్డను మనం ప్రూఫ్ ఒకటి చూపిస్తే వాళ్ళు ఒక చిన్న స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని మనం లోపలికెళ్ళొచ్చు. వెళ్ళగానే ఎంట్రన్స్‌లోనే అట్లా చెట్లు అవి ఇవి ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి. మనం కావాలని కొనుక్కోవచ్చు. ఇవి చూడండి ఫ్యాన్స్. ఇది మెల్బోర్న్‌లోకే అతిపెద్ద షాపింగ్ అనమాట. కాస్ట్‌కో వాడిది. 3 ఉన్నట్టున్నాయి మెల్బోర్న్‌లో. అందులోకి ఇది పెద్దది ప్లస్ కొత్తది. ఒక 2 మంత్స్ బ్యాకే ఇది ఓపెన్ చేశారు. సో, ఇక్కడ లేని వస్తువు అంటూ ఏం లేదు. చూడండి టీవీ $1399.99 అంట. ఇది చూడండి ఇంకా పెద్ద టీవీ. ఒక ఏదో బాటా ప్రైస్‌లాగా 0.1 సెంట్ తగ్గించారు. $2000 అది. సో, ఈ టీవీ వచ్చేప్పటికి $2650. సో, ఇది చూడండి $2450. ఎంత పెద్ద పెద్ద టీవీలు ఉన్నాయంటే అంత పెద్ద టీవీలు ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ అసలు లేని వస్తువు అంటూ ఏం లేదు. మాకు ఊరికే వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకనంటే నేను ఇంకా చాలా చూపించలేదు. లిక్కర్ అవన్నీ నేను చూపించలే. ఊరికే బోర్డు చూపించాను తప్పితే లాస్ట్లో లిక్కర్ అనేది. సో, తిరిగి చుట్టడానికే మాకు చాలా టైం పట్టింది. సో, మేము $100 కొన్నాము. అంటే $100 పైన అయిన బిల్ ఏంటంటే మనం క్రెడిట్ కార్డ్తోనో దేనితోనో పే చేసేసుకోవచ్చు. $100 వరకు కార్డు ఉంది కాబట్టి కార్డు ఇచ్చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రీజర్ చూడండి $1000 అంట. సో, ఇక్కడ చాలామంది ఇలాంటి ఫ్రీజర్లు కొనుక్కుంటారు. ఎందుకంటే ఇట్లా కాస్ట్కోకి వచ్చినప్పుడు ఏంటంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సెట్ $140 అంట. ఈ కాస్ట్కోలో అన్నీ బల్క్లో దొరుకుతాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ బల్క్లో కొనేసుకొని వెళ్ళి ఆ ఫ్రీజర్లో పెట్టుకుంటారు. ఫ్రీజర్లో పెట్టుకొని ఇంకా అవే యూజ్ చేసుకుంటారనమాట. సూట్ కేస్ సెట్ $350. సో, 3 సూట్ కేసులు ఉంటాయి అన్నమాట అందులో. మా కాస్ట్ చూస్తే అంత తక్కువనేం అనిపించలేదు వాస్తవంగా అయితే. బయటతో పోలిస్తే ఏదో కొన్ని ఐటమ్సే తక్కువ కానీ కొన్ని ఐటమ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. కానీ కాస్ట్కో అంటే ఇక్కడ బాగా ఫేమస్ అన్నట్టు. జనాలు ఫుల్గా ఉంటారు అసలు. ఇది చూడండి మ్యాజిక్ బ్యాగ్ అంట $140. సో, ఇక్కడ అసలు లేని ఇవన్నీ మసాజులు, ఎక్సర్సైజులు వాటికి సంబంధించినవి అనమాట. సో, ఇక్కడ లేని వస్తువులు గ్రిల్ $80. ఫ్యాన్ ఇది చూడండి రకరకాల ఫ్యాన్లు అనమాట. ఐటమ్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఒకటే పక్కనే పెడతారు. కావాలంటే ఓపెన్ చేసుకొని చూడవచ్చు. చూడండి బ్రష్ హెడ్స్, ఎలక్ట్రానిక్ బ్రష్లు ఉంటాయి కదా ఓరల్ బీ వాడిది. ఆ బ్రష్ హెడ్స్ అనమాట $80. అది కూడా అలా ఉంటుంది. ఒక ఐటమ్ పైన పెడతారు చూడటానికి అన్నట్టు. $150 అంట. ప్రతి ఐటము ఇట్లా ఇది ఫిలిప్స్ చూడండి ప్లేగ్ రిమూవల్ అట. ఆ సెట్ అనమాట మొత్తం 10 ఉంటాయి $60. ఇక్కడ ఏంటంటే ఏ వస్తువైనా సింగిల్గా కన్నా ఇలా మల్టిపుల్ ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో, చాలామంది ఏం చేస్తారంటే కొనుక్కుంటారు. ఇక 1 ఇయర్ 2 ఇయర్స్ వస్తాయి కాబట్టి అయ్యే వాడుకుంటూ ఉంటారు. ఈ ఓరల్ బీ చూడండి అదిగో ఆ పైన చూసారా ఆ సెట్ మొత్తం $150. ఫిలిప్స్ చూడండి $400. వైట్ అండ్ టీత్ అంట. ఇది ఒకటి $300 షేవింగ్ సెట్ అనమాట. సో, ఇవన్నీ అవే షేవింగ్ సెట్లు. $330 ఉంది ఇది. సో, ఇటు చూస్తేనేమో క్లీనింగ్వి. సో, ఈ ఫ్లోర్ క్లీనర్స్ ఇవన్నీ చూడండి కొన్ని ఆఫర్లో ఉన్నాయి. అలా ఎల్లో కలర్ మార్క్లో కనపడితే ఏంటంటే ఏదో డిస్కౌంట్ ఉన్నట్టు అనమాట. డైసన్ పడేది చూడండి $950 అంట డైసన్ది. ఇవన్నీ వ్యాక్యూమ్ క్లీనర్లే. ఇవన్నీ మొత్తం ఒక రో అంతా అయ్యే ఉన్నాయి. రకరకాల కంపెనీని బట్టి ప్రైస్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా వాడుతున్నారు కదా మాప్ క్లీనర్స్, ఈ ఆటోమేటిక్ క్లీనర్లు అనమాట. సో, మనం ఏంటంటే దాన్ని ఛార్జింగ్ పెట్టి వదిలేసి రూమ్ లెంత్లు, బ్రెడ్త్, విడ్త్ అన్నీ సెట్ చేసేస్తే ఏంటంటే ఆటోమేటిక్గా టైంకి అదే క్లీన్ చేసేసుకునేది. ఇది చూడండి ఇది రోబోరాక్. ఇది మంచిది అంటారు యాక్చువల్గా. దాని కాస్ట్ కూడా చూడండి దానికి తగ్గట్టుగానే ఉంది. ఇది హెయిర్ స్ట్రైట్నర్ $700 అంట డైసన్ వాడితే. ఇక్కడ డైసన్ కంపెనీ అనేది కొంచెం మంచివి అంటారు మరి. ఐస్ క్రీమ్ మేకర్ చూసారా స్విరిల్ స్కూప్ ఆర్ స్విరిల్ అనమాట. ఐస్ క్రీమ్ మేకర్ ఇది. అరగంటలో ఐస్ క్రీమ్ తయారైద్దంట. ఇది మాత్రం భలే ఉంది యాక్చువల్గా అయితే ఐస్ క్రీమ్ మేకర్. కాస్ట్ కూడా మరీ టూ మచ్కి ఏం లేదు, 300 చిల్లర. ఈ కాఫీ
ఇక్కడ ఆస్ట్రేలియా అంతా కాఫీ ప్రియులు. కాఫీ విపరీతంగా తాగుతారు అసలు. ఎక్కడ పడ్డా కనపడుతుంటాయి కాఫీ స్టోర్లు. సో, వాళ్ళు కాఫీలు బాగా తాగుతారు. చూడండి బరిస్తా మెషిన్లు. ఇవన్నీ కాఫీలే. అదిగోండి డిస్కౌంట్ బాగా $600 ఉంది. ఇవన్నీ కూడా అవే. $3,500 అంట ఆ కాఫీ మెషిన్. ఇది $1,600. సో, ఇది మిక్సీ $600 ఉంది మిక్సీ. జ్యూసరు ఇది కూడా అంతే $600 ఉంది. ఇదిగోండి ఇదొక టైపు. ఇవన్నీ మిక్సీ కమ్ జ్యూసర్లు అనమాట. కొన్నేమో ఓన్లీ జ్యూస్ కోసం వాడుకుంటారు, కొన్నేమో రెండిటికి. చూడండి రంగులు రంగుల్లో ఎలా ఉందో. $360. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా ఇండియన్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి యాక్చువల్గా. ఇండియా ప్రొడక్ట్స్ మనకి కనపడతానే ఉంటాయి. చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కాస్ట్కోలో. ఫుడ్ ఐటమ్స్ కూడా ఈవెన్ చికెన్ బిర్యానీ కూడా దొరుకుతుంది. జస్ట్ వెళ్ళి వేడి చేసుకొని తినేసేయటమే. సో, ఇన్స్టెంట్ అనమాట. అట్లా కూడా దొరుకుతాయి యాక్చువల్గా. సో, ఇవన్నీ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ప్రతిదీ తీసానమాట వీడియో. యాక్చువల్గా మేము కొంచెం పొద్దున్నే వెళ్తే మరి అంత ఫుల్గా లేదు. ఇది కూడా కాఫీ మెషినే, నెస్ప్రెసో. సో, కొంచెం ఖాళీగా ఉందిలే అని చెప్పేసి ప్రతిదీ తీసాను వీడియో. అదే మామూలుగా కొంచెం బిజీ టైమ్స్లో వెళ్ళామంటే అసలు నథింగ్ డూయింగ్. ఇది టోస్టర్లు, అవి కెటిల్స్ $50 అంట కెటిల్. ఇది ఒక బ్రెడ్ టోస్టర్. అది ఇది ఒకటి $90 ఉంది. ఫుడ్ సేవర్. సో, అదేంటంటే సీల్ చేసేస్తుంది. ఇవి సోడా స్ట్రీమ్స్ అనమాట. ఇవన్నీ సోడా స్ట్రీమ్స్ తయారు చేసేవి. సోడా స్ట్రీమ్స్ వీళ్ళు బాగా వాడతారు. ఎందుకంటే జనరల్గా వీకెండ్ డ్రింక్స్ చేస్తారు కదా, దాంట్లోకి సోడా అవి బాగా వాడతారనమాట. సో, అవి సో, ఇవన్నీ బాటిల్స్ ఒక $25 అంట. అది సెట్ అనమాట. ఇవి మగ్గులు సెట్. కాఫీ మగ్స్, మామూలు మగ్గులు, వాటర్ బాటిల్స్ చిన్నపిల్లలవి. ఈ మగ్గులు చూడండి ఎలా ఉన్నాయి వెరైటీగా. సో, ఇందులో ఏంటంటే ఇక లేని వస్తువు అంటూ ఏం లేదు. ఇవన్నీ ప్లాస్టిక్వి కట్ చేసుకోవడానికి వాడతారు కదా టేబుల్స్, అవి. ఇవి కూడా కత్తులు, ఎన్ని రకాల కత్తులు ఉన్నాయి చూడండి. ఇదేమో ఆ కత్తుల్ని షార్పెన్ చేసేది అనమాట. నైఫ్స్ సెట్ పెట్టాడు చూడండి. ఇక్కడ ఒక బాండీ పెట్టాడు 120. ఇది జ్యూసర్ యాక్చువల్గా అయితే. చైర్స్, కంప్యూటర్ చైర్లు $300 అట. ఈ చైర్ ఏమో డిస్కౌంట్లో ఉంది $150. ఇది టేబుల్ లాగా వస్తుంది అనమాట. ఆ టేబుల్ లాగా వస్తే అది $50. ఇది చూడండి లైట్స్ అవి యాక్చువల్గా. అక్కడ స్విచ్ పెట్టాడు. ఆ స్విచ్ అదిగోండి లైట్లు వెలిగించి చూడండి. $50 పుట్టగొడుగులు షేప్లో ఉన్న లైట్స్. ఇవన్నీ కూడా గార్డెన్ లైట్స్, రకరకాల గార్డెన్ LED లైట్స్ అనమాట. అదిగోండి అలా ఉంటుంది. ఇదిగోండి ఇదొక లైట్. ఇది చూడండి ఆటోమేటిక్. ఇది మనం దగ్గరకు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా లైట్ వెలిగిద్ది. ఇవి ఆస్ట్రేలియాలో ఇళ్ల ముందు చాలా వాడతారు. ఎందుకనంటే ఈ దొంగల భయం ఒకటి ఉంటుంది కదా, ఎవరైనా వచ్చారనుకోండి ఆటోమేటిక్ లైట్ వెలుగుతుంది. అక్కడ కెమెరా పెట్టుకుంటారు, రికార్డ్ అయిద్దని ఆ లైట్కి వెళ్ళిపోతారని చెప్పేసి చాలామంది ఇక లైట్స్ పెట్టుకుంటారు. ఇవన్నీ అవే టేబుల్ ల్యాంప్స్ దగ్గర నుంచి గార్డెన్ లైట్స్ వరకు రకరకాలు. సీ లైట్ చూడండి ఎలా ఉందో. $70 అంట. ఇంక ఇది చూడండి ఏదో వైర్ చుట్టాడు ఆ లైట్స్ని. ఇది చూసారు ఎంత బ్రైట్గా ఉందో. ఇది $70. ఇంకా ఈ కమోడ్స్, బాత్రూమ్ కమోడ్స్. సో రకరకాల కమోడ్ పైన ఉన్న క్యాప్లు, ఇవన్నీ ఆల్మోస్ట్ బాత్రూమ్ యాక్సెసరీస్. మనం బాత్రూంలో ఏవైతే యూజ్ చేస్తామో ట్యాపుల దగ్గర నుంచి షవర్లు, ట్యాప్లు, కమోడ్స్, హ్యాంగర్లు, ఇక అలాంటివి. ఇదిగోండి ఇప్పుడు ఈ మధ్య హోటల్స్లో వాడుతున్నారు కదా, ఈ అద్దానికి లైట్ వచ్చేసిద్ది. అది ఎంత $190 అది. ట్యాప్ $400 అంట. ఇవ్వండి రకరకాల మళ్ళీ షింక్, మనం కిచెన్లో వాడే షింక్ $600 అది. ఇక ఏంటంటే ఈ చెక్కలు కింద ఇప్పుడు ఫ్లోరింగ్కి వాడతారు కదా చెక్కలు, ఆ చెక్కలు ఇవన్నీ. ఈ చెక్కల్లోనే రకరకాల మోడల్ అన్నమాట. ఎన్ని రకాల చెక్కలు ఉన్నాయి చూడండి.
వీడియో అయితే కన్ఫామ్గా లెంతే వచ్చిద్ది. ఇది మ్యాట్స్, ఫ్లోర్ మ్యాట్స్. మ్యాట్ అయితే మెత్తగానే ఉంది. యాక్చువల్గా అయితే $16 అంట ఒక్కొక్కటి. సైజు కూడా అన్నీ పెద్దగానే ఉంటాయి. $1,100. ఇది టేబుల్ యాక్చువల్గా అయితే టీవీ పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట. పూలకొండి $150 అంట. పూలకొండి $160 ఇది మ్యాట్రిసెస్ యాక్చువల్గా. ఇది చూడండి అలా వచ్చింది. ఆ బొమ్మలో చూపిస్తున్నట్టుగా కార్కి టెంట్ లాగా వచ్చింది అనమాట. అంత కాస్ట్ ఉంది అది. చూడండి ప్లాస్టర్లు, డస్ట్బిన్లు, ప్లాస్టర్లు ఇవన్నీ ఈ సెక్షన్ అంతా ఇవే అనమాట. ఇంకా డస్ట్బిన్లు కూడా సైజులను బట్టి కాస్ట్ అనేది వేరీ అవుతుంది. స్టీల్ డస్ట్బిన్లు అనమాట. బాస్కెట్లు, సో ప్లాస్టిక్ బాస్కెట్లు, స్టోరేజ్ కంటైనర్లు. ఇప్పుడు ఇది స్టోరేజ్ కంటైనర్ అనమాట. $15 ఏమైనా పెట్టుకుంటే మూత వేసేసుకుంటే అలాగే ఉంటాయి. ఇంక అవి ఇక్కడ ఏంటంటే కబోర్డ్స్ ఎక్కువ ఇవ్వరు. అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఇది తీసేసుకొని పెట్టుకొని గ్యారేజ్లో పడేస్తారు. సో స్టోరేజ్లో అక్కడే పడి ఉంటాయి అన్నమాట. ఈ ల్యాడర్స్ ఇవన్నీ నిచ్చెన్లు, తర్వాత వస్తువులు మూవ్ చేసేవి, ఇక్కడ మెట్లు ఎక్కాలన్నా ఇవన్నీ కొంచెం కష్టం కదా. సో ప్రతిదానికి టూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ టూల్స్తో మనకి ఈజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ ఒక స్టాండ్ మీద పెట్టాడు చూసారా, అట్లాంటి స్టాండ్లు కూడా ఇదిగోండి పక్కన పెట్టాడు చూడండి స్టాండ్, చిన్న సైజ్ స్టాండ్. సో అట్లా అవి ఈజీగా మనం మూవ్ చేసుకోవడానికి బాగా పనికొస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇంకా క్లిప్పులు, తర్వాత అతికించుకుంటారు కదా హ్యాంగర్లు, అవన్నీ ఇవి చిన్న చిన్న యాక్సెసరీస్ అనమాట. ప్లాస్టర్లు 6 ప్లాస్టర్లు కలిపి ఒకటి వేసాడు. డబ్బాలు, ఇన్వర్టర్, ఇది మోటార్లు ఇప్పుడు గార్డెనింగ్ చేసుకోవడానికి వాటికి వీటికి ఉపయోగపడే మెషిన్స్ అనమాట ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే లాన్ ఉంటుంది కదా, లాన్ మనమే కట్ చేయాలి. మరి లాన్ కనుక ఓవర్ గ్రో అయిందనుకోండి ఆటోమేటిక్గా కౌన్సిల్ వాళ్ళు ఫైన్ వేస్తారు. అందుకని చాలా ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటివి కొనుక్కొని పెట్టుకుంటారు. ఇవేమో బార్బిక్యూ, ఇక్కడ బార్బిక్యూ బాగా వాడతారు. సో ఆ బార్బిక్యూకి ఫ్యాన్స్ అవి పెట్టుకుంటారనమాట. ఈ బ్యాటరీలు చూడండి, డ్యూరాసెల్ బ్యాటరీస్ $80 అంట. ఇక్కడ ఏది సింగిల్గా దొరకదు, అట్ట తీసుకోవాల్సిందే. అందులో ఒక 20 బ్యాటరీలో 25 బ్యాటరీలో ఉంటాయి. స్క్రూ డ్రైవర్ సెట్లు $50. ఇవన్నీ వ్రెంచెస్ సెట్లు, తర్వాత టేపులు కొలత వేసుకోవడానికి. ఇక్కడ అసలు లేని వస్తువు అంటూ ఏం లేదు. ఆల్మోస్ట్ అన్ని రకాల వస్తువులు ఉన్నాయి. బల్బులు, టార్చ్ లైట్స్. ఈ టార్చ్ లైట్స్ చూడటానికి చిన్నగా ఉంటాయి కానీ బాగా వెలుతురు వస్తాయి అన్నమాట. ప్లస్ లాంగ్ డిస్టెన్స్ కూడా వస్తాయి టార్చ్ లైట్లు. సో ఇవన్నీ రకరకాల లైట్లు, మెడలో వేసుకొని వర్క్ చేసుకునే లైట్లు కూడా ఉంటాయి యాక్చువల్ దగ్గర. సోలార్ బ్యాటరీస్ ఇవి. ఈ మధ్య ఏదో గవర్నమెంట్ ఏదో సోలార్కి ఏదో డిస్కౌంట్లు కూడా ఇస్తూ ఉంది డైరెక్ట్గా. సో ఇవన్నీ ఛార్జర్ సెట్లు, బ్యాటరీస్, ఛార్జర్లు. సో ఇక ఫుడ్ సెక్షన్కి వస్తేనేమో ఈ డోనట్స్ చూడండి ఎన్ని రకాల డోనట్లు ఉన్నాయో. క్రిస్పీ క్రీమీ డోనట్స్, ఇవి బాగా తింటారు యాక్చువల్ డోనట్స్. తర్వాత ఏమో బ్రెడ్ సెక్షను. ఈ బ్రెడ్ సెక్షన్లో ఇవన్నీ రకరకాల బ్రెడ్లు అనమాట. అవి చూడండి, ఈ బ్రెడ్లు బాగుంటాయి అంటారు యాక్చువల్గా. ఆ బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా అబాట్స్, అందులో ఈ బ్రెడ్ అంటే ఇక ఒక రకం ఉండదు. ఇక్కడ బ్రెడ్ అంటే 5-6 రకాలు ఉంటాయి. దాంట్లో ఇవన్నీ మిక్స్ చేస్తారు. రకరకాలు దొరుకుతాయి. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల బ్రెడ్లు. ఎందుకంటే ఇక్కడ బ్రెడ్స్ తింటారు బాగా. బ్రెడ్ జాము, బ్రెడ్ బటరు వేసుకొని తినేస్తారు. టిఫిన్లు ఉండవు కదా ఇంకా, సో అవే బ్రేక్ఫాస్ట్ కింద తింటారనమాట. ఈ ర్యాప్స్, చికెన్ ర్యాప్స్ అవి చేసుకుంటాం కదా. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ ఇలా ఉంటాయి కదా, వాళ్ళ కంట్రీస్లో ఎక్కువగా వాడతారు అవి. ఇవన్నీ ఇంజిన్ ఆయిల్స్. ఇందా చూపించింది ఏంటంటే జస్ట్ కొంచెం వేడి చేసుకొని తినేసేయటమే ఆటోమేటిక్గా. ఇటువంటి ఎన్ని రకాల ఇంజిన్ ఆయిల్ ఉన్నాయో కార్కి, వెహికల్స్కి అన్నిటికీ ఇంజిన్ ఆయిల్స్, క్లాత్స్ తుడుచుకోవడానికి. టార్టిలా 950 ఉంది.
ఇవి అదే యాక్చువల్గా ఏంటంటే కొంచెం చికెన్ కర్రీ అది వండేసుకొని హ్యాపీగా తినేస్తారు. ఇటు వస్తే చూడండి గుమ్మడికాయలు, బనానాస్, యాపిల్స్, పీర్స్ ఇవన్నీ ఆల్రెడీ కవర్లో పెట్టేశారు కదా, మనం ఆ కవర్ కావాలంటే అట్లా తీసేసుకోవటమే. సో ఇవి వచ్చేవాడికి మళ్ళీ బెడ్లు, మ్యాట్రిసెస్ ఎంత ఉంది, $280 ఉంది మ్యాట్రిసెస్. సో మ్యాట్రిసెస్ వచ్చేప్పటికి ఏంటంటే తీసుకెళ్ళడం చాలా ఈజీ. ఆ పొడుగుతుంది కదా, కోవాలా అని ఉంది కదా, అదే మ్యాట్రిసెస్ యాక్చువల్గా. దాన్ని అట్లా తీసుకొని వెళ్ళిపోవడం, ఓపెన్ చేస్తే పెద్ద అయిపోయింది. సో ఇవి చూడండి, ఇక బేకింగ్ సెక్షన్. ఇది బేకింగ్ సెక్షన్లోకి వచ్చేప్పటికి అది వన్ టైప్ ఆఫ్ బ్రెడ్డే, కాకపోతే ఒక డిఫరెంట్గా బేక్ చేశారు. ఇవి చూడండి బిస్కెట్లు ఎన్ని ఉన్నాయి చూడండి, బిస్కెట్లు $12 అట. ఇంకోండి ఇదొక టైప్ ఆఫ్ బిస్కెట్లు $14. ఈ కేక్లు అదే బనానా బ్రెడ్లు అంటారులే ఇక్కడ, కప్ కేక్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇవ్వండి ఇవి ఇంకో రకం. సో ఇవి చూడండి ఎలా ఉన్నాయో, బాక్సులు ఉంటాయి, ఆ మధ్యలో ఏమో క్రీమ్ వేసి ఉంటుంది అనమాట, బాగుంటాయి తినడానికి. ఇవి వన్ టైప్ ఆఫ్ బిస్కెట్లు, ఇవన్నీ అంతే. ఈ సెషన్ మొత్తం ఏంటంటే బిస్కెట్లు, కేక్లు, అవి ఫ్రాగ్స్, ఫ్రీడో, ఇదిగోండి ఓరియో కప్ కేక్స్, మకావ్, ఇవన్నీ కుకీస్ మొత్తం $24 అంట. అన్నీ బల్క్లోనే ఉంటాయి యాక్చువల్గా. చిన్న ప్యాక్ ఏదైనా తీసుకుందామంటే పాసిబుల్ అవ్వదు, ఆ పెద్దది అంత తీసుకోవాల్సిందే. అన్ని కేజీ 2 కేజీలు బరువులు ఉంటాయి అన్నమాట. స్ట్రాబెర్రీ అట 12 ఉన్నాయి అందులో, స్ట్రాబెర్రీ ఇవి వాఫల్స్. ఇవన్నీ ఏంటంటే ఫ్రెష్గా బేక్ చేసి అలా ప్యాక్ చేసి తీసుకొచ్చినాయి అనమాట. సో ఇంకా దీన్ని కుక్ చేసే పనులే ఉండవు, యాక్చువల్ తీసేసుకొని అలా తినేసేయటమే. టేస్ట్ పరంగా అయితే బాగుంటుంది. బ్రౌనీస్ చూడండి పెద్దది 48 ఉన్నాయండి. ఇది మేము ఒకటి తీసుకున్నాము, బాగున్నాయి. చిన్నగా చిన్న కప్ కేక్స్ అనమాట బ్రౌనీస్ అంటే. ఇక అటు వచ్చి సెక్షన్ చూడండి, ఈ సెక్షన్ మొత్తం ఫ్రూట్స్, ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. ఆ ఫ్రూట్స్ అన్నీ ఇట్లా బాక్సులు, ఏదైనా విడిగా ఉండవు, అన్ని బాక్సులో పెట్టేసి ఉంటాయి. మీకు కావాలంటే ఆ బాక్స్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు $10 అంట ఆరెంజెస్. ఇక్కడ బ్యాగ్స్ $12 బ్యాగ్. నిమ్మకాయలు కూడా ఉన్నాయి చూడండి, ఇదిగోండి నిమ్మకాయలు. ఎంత అంటున్నాడు, $11 అంటున్నాడు. ఇది ఒక రకమైన నిమ్మకాయలు. పైనాపిల్స్, ఇక్కడ పైనాపిల్ కాయ, పపాయ. అక్కడ యాపిల్స్ ఉన్నాయి చూడండి, పీర్లు. ప్రతి దాంట్లో 2-3 రకాలు ఉంటాయి. మళ్ళీ యాపిల్స్ అంటే 2-3 రకాలు, పీర్లు అంటే 2-3 రకాలు. పుచ్చకాయలు చూడండి $5 అంట, పెద్ద భారీ సైజులో ఉన్నాయి ఇవైతే. ఇంక ఇవి వచ్చి బిస్కెట్స్, బేక్డ్ బిస్కెట్స్ అనమాట. సో $13 అంట. ఈ కాస్ట్కోలో ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే అన్నీ ట్రైల్ ఇస్తారు. యాక్చువల్గా టైమింగ్స్ ఉంటాయి వాళ్ళకి, టైమింగ్స్ ప్రకారం ట్రైల్ ఇస్తారు. అన్నీ తినొచ్చు, ఓపెన్గా పెడతారు అక్కడ, కావాలంటే తీసుకొని తినడమే. ఇవి చూడండి మిక్స్డ్ కుకీస్, ఇది వన్ టైప్ ఆఫ్ కేక్. సో ఇవి వచ్చేటప్పటికేమో పిజ్జా స్క్రోల్స్ అంట. సో అందులోనే ఇంకో టైపు చూడండి, అంత పెద్దవి ఉన్నాయి $12. యాక్చువల్గా ఇదే కనుక మనం బయట తీసుకుంటే చాలా కాస్ట్ అవుతాయి. ఈ ఫుడ్ ఐటమ్స్ ఏవైనా సరే ఈ బయట తీసుకున్న $30-40 ఉంటాయి. ఇక్కడ ఏంటంటే బల్క్లో ఉంటుంది కాబట్టి. ఇది డ్రై ఫ్రూట్స్ చూడండి ఎలా ఉందో, డ్రై ఫ్రూట్స్ కేక్ లాగా అనమాట. క్రిస్మస్ ఫ్రూట్ కేక్ అంట. చూడటానికి అయితే చాలా బాగుంది. ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసాడని, చెర్రీస్ అవి ఇవి. క్రొసాంట్, బటర్ క్రొసాంట్స్ అంట. ఈ అసలు చాలా ఫేమస్, తెగ తింటారు. ఇంక ఈ మీట్ సెక్షన్కి వచ్చాము. మీట్ చూడండి ఎట్లా ఉందో, రెడ్ మీట్, పోర్కు, బీఫ్, మటను, చికెను. సో చికెను అన్నీ ఉంటాయి ఇందులో కూడా. ప్రతిదీ ఏంటంటే మనకి ఏ కట్స్ కావాలంటే ఆ కట్స్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో మీరు కాళ్ళు కావాలంటే కాళ్ళు వస్తాయి, థై కావాలంటే థై పీసులు వస్తాయి, ఇట్లా రకరకాలు. ఇదిగోండి బార్బిక్యూస్ $1100 అంట. బార్బిక్యూ బాగా ఫేమస్ ఇక్కడ. బార్బిక్యూస్ చేసుకుంటారు, ఇళ్ళల్లో కూడా ఉంటాయి యాక్చువల్గా. సో ఇలా ఇక్కడ తీసుకెళ్ళి హ్యాపీగా సాయంత్రం కూర్చొని బార్బిక్యూ చేసుకొని మందు అవుతా కూర్చుంటారు, ప్రశాంతంగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇదిగోండి ఇది చికెన్కి వచ్చేప్పటికి ఇవన్నీ థై పీసులు అనమాట.
ఇవన్నీ థై పీస్లే $8.39 అంట. సో ఇటు వచ్చేప్పుడు కొన్ని మ్యారినేట్ చేసి పెట్టారు ఆల్రెడీ. సో ఇవి వచ్చి కూడా ఒక టైప్ ఆఫ్ బ్రెస్ట్ పీసెసే. చూడండి ఎన్ని ఉన్నాయో, బల్క్ అనమాట. సో ఇవి వచ్చేప్పటికి ఏంటంటే స్కిన్ మిక్స్డ్ పీసెస్. ఇక్కడ ఈ లిల్లీడేల్ చికెన్ బాగుంటుంది అంటారు. ఇది చూడండి చికెన్ కాళ్ళు వరకు సపరేట్గా ఉన్నాయి చూడండి. ఇక్కడ వచ్చేప్పటికేమో ఫుల్ కోడి, తర్వాత పోర్కు, మీట్ ఇట్లా అన్నీ ఉంటాయి. ఇంకా అది లేదు ఇది లేదు. ఇటు చూస్తే సలాడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు అది వచ్చేప్పటికేమో బిర్యానీ చికెన్ కర్రీ అనమాట. ప్రాన్స్ ఉన్నాయి. తర్వాత ఇది రోటీతో పాటు కర్రీస్ పెట్టాడు చూడండి. ఇందులో వెజ్ ఉంటాయి, నాన్ వెజ్ ఉంటాయి. ప్రాన్స్ ఎత్తుకోండి, ప్రాన్స్. ఇవి సుషీలు చూసారా, పెద్ద పెద్ద ట్రేల్లో పెట్టాడు ఏకంగా సుషీలు. సో ఇవి అంతే. ఇప్పుడు అదేంటంటే ఫిష్ మిన్స్ ఉంటుంది, మటన్ మిన్స్ ఉంటుంది. అలా ఇది ఇంకా టేస్టింగ్ చూస్తున్నాము. ఇది మటన్ యాక్చువల్గా. సో మటన్ అప్పటికప్పుడు కుక్ చేసి అక్కడ టేస్టింగ్కి ఇస్తారు. ఇది ఇంకోటి. ఇది వచ్చేప్పటికేమో బటర్, హనీ ఆ 2 టేస్టింగ్కి ఇచ్చారు. 2 బాగానే ఉన్నాయి. తర్వాత ఇవి వచ్చేటప్పటికేమో ఇవన్నీ పాస్తాలు యాక్చువల్గా. సో రకరకాల పాస్తాలు దొరుకుతాయి ఇక్కడ. ఆ పాస్తాలు ఇది చేపలవి. పాస్తాల్లో రకాలు ఉంటాయి అన్నమాట. వెజ్ దొరుకుతాయి, నాన్ వెజ్ దొరుకుతాయి. మనం తీసుకున్న పాస్తాను బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. సో ఇవి వచ్చేప్పటికేమో మనం వంటల్లో వాడేవన్నమాట ఐటమ్స్ కొన్ని ఏమో మామూలుగా ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ప్యాక్డ్. కానీ ఏదైనా బల్క్లో తీసుకోవాలి, అదే ప్రాబ్లం. అని మనకు ఉపయోగపడతాయా లేదా అనేది మనం చూసుకోవాలి. ఫ్రిజర్లు అంట మనకు యూజ్ అవుతాయి అనుకుంటేనే తీసుకోవడమే, లేకపోతే ఇవన్నీ స్టోర్ చేయలేక చచ్చిపోవాలి. ఇవన్నీ కూల్ డ్రింక్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇవన్నీ జ్యూస్లు, కూల్ డ్రింక్లు, బీర్లు అలాంటివి. అంటే ఆల్మోస్ట్ 0 ఆల్కహాల్ అన్నట్టుగా అనమాట ఆ ఐటమ్స్. ఎందుకంటే ఆల్కహాల్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది ఇక్కడ. సో ఇవన్నీ అవే. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. అదిగోండి వెరైటీగా మనకి ఇలా దొరకవు కదా. యాక్చువల్లీ స్ప్రైట్ ఉంది, కోక్ ఉంది, ఫ్యాంటా ఉంది చూడండి. 3 కలిపి ఉన్నాయి. మనకి ఏదైనా విడివిడిగా దొరుకుతాయి కదా. సో ఇక్కడ మాత్రం 3 ఉన్నాయన్నమాట ఒకే దాంట్లో. ఈ లిప్టన్ టీస్ చూడండి, 2 రకాల ట్రీస్ అయితే ఉన్నాయి. సో ఇవేమో ఆ చిన్నపిల్లల యాపిల్ జ్యూసెస్. సో ఈ గ్యాట్రోడ్స్ ఇవన్నీ కూడా ఎనర్జీ డ్రింక్స్ అనమాట. సో ఇవి తాగుతారు చాలామంది ఎనర్జీ డ్రింక్స్. ఈ వాటర్ న్యూ అనేది ఏమో వాటర్. ఈ మాన్స్టర్, ఇప్పుడు మన రెడ్ బుల్స్ ఎలాగో అవి అలా. ఇవన్నీ తెలిసినాయేగా. కోక్స్, 0 షుగర్ అని, నార్మల్ అని. ఈ కోక్స్ మాత్రం నాకు ఎందుకో ఇక్కడ కొంచెం కాస్ట్ అనే అనిపించినాయి. ఇదే మనం కోల్స్కో, వూల్స్వర్త్కో, ఆల్డీకో వెళ్తే మనకు చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతుంది వాస్తవంగా అయితే. డైట్ కోక్లు, వెనీలా కోక్లు, రకరకాలు. ఒకటి కాదులే. కాకపోతే ఇంత పెద్ద ప్యాక్స్ ఏంటంటే కోక్స్ వీటి వరకు మాత్రం నాకు ఎందుకో అక్కడే తక్కువ అనిపించింది. ఇక్కడే కొద్దిగా ఎక్కువ కాస్ట్ ఉన్నట్టుగా అనిపించింది. మినీస్, ఫ్యాంటా, సన్కిస్ట్, 7 అప్, సోలో బాగుంటుంది. నిమ్మకాయ తాగినట్టు ఉంటుంది ఇదైతే సోలో. మౌంటైన్ డ్యూ, పెప్సీ మ్యాంగో ఫ్లేవర్ అంట. అది యాక్చువల్గా నేను పెప్సీ మామూలు అనుకో తీసుకుని చూస్తే పెప్సీ మ్యాంగో అన్నాడు. వద్దులే అని చెప్పి ఇక్కడ పెట్టేసాం. ఇవన్నీ ఇంకా ఈ మామూలు ప్యాకెడ్ ఫుడ్ ఉంటాయి కదా అవి. ప్రాన్స్, ఇప్పుడు చిన్న పిజ్జాలని అవన్నీ ఇవన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఓవెన్లో కుక్ చేసేసుకోవటమే. ఇంకా ఓపెన్ చేసి వాడు టైమింగ్ ఇస్తాడు. ఆ టైమింగ్ ఓవెన్లో పడేస్తే ఆటోమేటిక్గా అయ్యే కుక్ అయ్యి వచ్చేస్తాయి. ప్రాన్స్ మాత్రం రకరకాలు ఉన్నాయి. ఎందుకో ఆస్ట్రేలియాలో ప్రాన్స్ అనేది బాగా కాస్ట్లీ. ఇక చూడండి ఎంత కాస్ట్ ఉంటాయో. సో ఇవన్నీ రకరకాల ప్యాక్డ్ సీ ఫుడ్స్ అనమాట. సో ఏంటంటే ఇంకా ఒక ప్యాక్ దొరుకుతాయి. ఆ ప్యాక్ తీసేసుకొని మనం ఇంటికి తీసుకెళ్ళి ఇన్స్టెంట్ ఫుడ్ అనుకోండి కుక్ చేసేసుకోవటం ఇంకా ఆటోమేటిక్గా. సో మళ్ళీ టేస్టింగ్ సెషన్కి వచ్చేప్పుడు ఈసారి ఆ బ్రెడ్ మటన్ కర్రీ పెట్టారు ఈసారి. సో వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా పక్కనే ఉంటాయి. మనం టేస్ట్ చేసిన తర్వాత కావాలంటే నచ్చితే తీసుకోవచ్చు. బాగున్నాయి. అది కూడా ఈ చాక్లెట్స్ చూడండి ఇంకా బల్క్లో. హ్యాలోవీన్ చాక్లెట్ అనమాట. ఇది చూడండి సెట్లు.
ఇక్కడ దాకా తీసుకురాలేము. చాలా చాక్లెట్స్ ఏంటంటే కరిగిపోతాయి మనం ఇండియా వచ్చేలోపు చాలా వరకు. అందుకని తీసుకునేది ఏంటంటే గట్టిగా ఉండేది తీసుకోవాలి. ఇది చూడండి కలెక్షన్ ప్యాక్ అంట ఎంత $50 ఆ ప్యాక్ అనేది స్కూటర్ ఉంది చూడండి $600 అంట ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది సర్వోస్కి పెండెంట్స్ ఇది $80 ఉంది. ఇక క్రిస్మస్ డెకరేషన్స్ ఇవన్నీ క్రిస్మస్ దగ్గరలో ఉంది కదా, సో లైటింగ్ చూడండి ఎలా ఉందో. నెర్ఫ్ గన్, మా వాడికి ఇట్లాంటి గన్లు అంటే వెంటనే వెళ్తాడు ఎక్కడ కనపడినా. ఇది చూడండి ఎలా ఉందో. యాక్చువల్గా ఇది ఒరిజినల్ది మా వాడు ఎక్కాడు, ఇలాగే ఉంటుంది అనమాట. పెర్త్లో ఇది ఎక్కాడు ఒకసారి, అట్లా మూవ్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే క్రిస్మస్కి చాలామంది ఏం చేస్తారంటే ఇంటి ముందు డెకరేషన్స్ చేసుకుంటారు, బాగా భలే చేస్తారు. క్రిస్మస్కి చేస్తారు, హ్యాలోవీన్కి కూడా చేసుకుంటారు. సో ఇవన్నీ క్రిస్మస్కి ముందే వచ్చినాయి అనమాట. సో కొంటున్నారు కూడా, మా ముందు 2-3 కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. కొనుక్కొని తీసుకెళ్ళి డెకరేషన్ చేసుకుంటారు ఇంటి ముందు. చూడటానికి భలే ఉంటాయి ఆ టైంలో. ఇదిగోండి క్రిస్మస్ ట్రీ చిన్నదే కాదు, చాలా పెద్ద పెద్ద ట్రీస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను అవి కూడా. అది చూడండి ఎలా ఉన్నాయో. చూడటానికైతే భలే ఉన్నాయి అన్నమాట. అంత లైటింగ్స్ సెటప్ వస్తుంది. మనం జస్ట్ ఏంటంటే అది తీసుకొని వెళ్ళిపోవటమే. ఆ బాక్స్ ఇస్తాడు, ఓపెన్ చేసింది కదా, 2 బాక్స్లో ఉంటాయి. ఆ బాక్స్ ఇస్తే తీసుకెళ్ళిపోవటం ఆ బాక్స్. కానీ ఇదేమో అంత తక్కువ కాస్ట్ ఏం లేవు, చాలా కాస్ట్ ఉన్నాయి. ఈ జింకలు చూడండి ఎంత ఉందో, $300 అంట. ఒక చిన్నది 2 పెద్దవి. సో ఇది ఒక టైపు. ఇక్కడ చూడండి క్రిస్మస్ తాత $140 అంట. చూడండి ఎంత రియలిస్టిక్గా ఉందో, భలే ఉంది. సినిమాలో చూపిస్తారు కదా అట్లాగే ఉంటుంది. ఇదిగోండి పెద్దది బొమ్మ, ఎంత పెద్ద బొమ్మ అంటే చూడండి, మావాడి నుంచి ఉంటే మావాడికి డబల్ ఉంది ఇంకా, అది అంత పెద్ద బొమ్మ అనమాట. $600 అది. ఇదేమో క్రిస్మస్ ఏదో గిఫ్ట్ సెట్ లాగా పెట్టారు. ఇటు పక్క వచ్చేప్పటికి క్రిస్మస్ ట్రీలు భలే ఉన్నాయి. క్రిస్మస్ మాత్రం చాలా బాగా పెట్టారు. ఇది $1500 అంట ఆ సెటప్ మొత్తం. తర్వాత ఇవి వచ్చేటప్పటికేమో షూ, ఇందులో రన్నింగ్ షూ ఉన్నాయి, నార్మల్గా వేసుకునే షూ ఉన్నాయి. $40 అంట కంపెనీని బట్టి. ఇంకేం సాక్స్, ఇక్కడ షూ అసలు అందరూ వేసుకుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ, కాబట్టి సాక్స్లకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ క్రిస్మస్ ట్రీ చూడండి ఎలా ఉందో, లైట్లు వెలుగుతా. ఇదిగోండి ఇక్కడ ఇంకో ట్రీ ఉంది, పెద్ద పెద్దవి ట్రీస్ యాక్చువల్గా. ఈ టోపీలు, ఇవేమో చిన్న చిన్న క్రిస్మస్ ట్రీలు. ఆ బాల్స్ అవి వచ్చి ఆ బాల్స్లో లైట్ ఉంటుంది అనమాట, లైట్ వెలుగుతుంది. ఇవన్నీ సాక్స్లు. ఇంకా సో ఇవి వచ్చేమో బట్టలు. ఇక ఇక్కడ సైజులను బట్టి ప్యాంట్లు, షర్ట్లు, మామూలు టీషర్ట్లు ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో మనకి సైజులను బట్టి తీసుకోవటమే. ప్రైస్ $50 ఉన్నాయి దగ్గరగా. నేను తక్కువ ఉంటుంది అనుకున్నా కానీ అంత క్వాలిటీ నాకు అనిపించలేదు, బట్ రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. చూడండి అదే వాల్యూమ్ ఉంటుంది, అంత వాల్యూమ్ ఎక్కువ ఉంటాయి. సో మనం దాన్ని బట్టి తీసుకోవటమే ఏదైనా కానీ. కొన్ని షర్ట్స్ ఏమో మెత్తగా బాగున్నాయి, కానీ కొన్ని కొంచెం రఫ్గా ఉన్నాయి యాక్చువల్గా. ఇందులో లేడీస్వి ఉన్నాయి, మళ్ళీ జెంట్స్ ఉన్నాయి, తర్వాత కిడ్స్వి సపరేట్గా ఉన్నాయి మళ్ళీ. ఇదిగోండి కిడ్స్ చూడండి, సెట్లు వస్తాయి అనమాట. అట్లా ఆ బొమ్మ ఉంటుంది చూసారా, ఆ బొమ్మలో ఉన్నట్టే ఉంటుంది మిక్కీ మౌస్, మిన్నీ మౌస్. సో అట్లాగే ఉంటాయి ఆ సెట్. అబ్బాయిలవి. అమ్మాయిలు అయితే ఇదిగోండి ఇలా ఉంటుంది, మెర్మైడ్ సెట్ అనమాట. డ్రెస్ బాగున్నాయి చూడటానికి. మిక్కీ మౌస్. ఇక టీషర్ట్లు లెవీస్, సీకే. ఇవి టీషర్ట్లు మాత్రం కొంచెం బాగానే ఉన్నాయి యాక్చువల్గా. $20 నుంచి $50 వరకు రకరకాల ప్రైసుల్లో ఉన్నాయి. ఇక ఈ రైస్లు, బాస్మతి రైస్, దావత్ అవి, ఇండియన్ బాస్మతి రైస్లు అనుకోండి, పెద్ద పెద్ద ప్యాక్స్ దొరుకుతాయి మనకి. సో $50, 20 కేజీలు $50. ఇవన్నీ రైస్ సెక్షనే. జాస్మిన్ రైస్.
ఇందులో చాలా ఇండియా నుంచే వస్తాయి యాక్చువల్గా. ఇండియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ అయ్యేవి చాలా ఉంటాయి. ఈ కాస్ట్కోలో ఏంటంటే మెయిన్ రకరకాల కంట్రీస్ నుంచి రకరకాల ఐటమ్స్ వస్తాయి. మేడ్ ఇన్ ఆస్ట్రేలియా ఉండే తక్కువే వాస్తవంగా. ఈ సన్ రైజ్, ఇంకా ఆయిల్స్ ఇవన్నీ సన్ఫ్లవర్ ఆయిల్, పీనట్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఇంక రకరకాల ఆయిల్ అనమాట. ఇవి ఆల్మోస్ట్ బయట దొరికే దాంతోనే ఆల్మోస్ట్ ఒకటే ప్రైస్ ఉన్నాయి, కొంచెం అటు ఇటు. తర్వాత బొకేలు, ఇంకా రకరకాల బొకేలు అవి కూడా అమ్ముతున్నారు. సో ఈ కాస్ట్కోలో ఏంటంటే ఇక మనకు దొరకని వస్తువు అంటూ ఏం లేదు, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. చూడటానికైతే బాగుంది. లిక్కర్ సెక్షన్ నేను చూపించలేదులేండి, ఊరికే లిక్కర్ అని బోర్డు మాత్రమే చూపించాను. హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్ ఆస్ట్రేలియాకి. ఇవి వచ్చేవాడు అన్ని మెడికల్స్ అనమాట. ఏవైతే జనరల్ మెడిసిన్ ఏవైనా ఉంటాయో, విటమిన్ ట్యాబ్లెట్లని, కాల్షియం ట్యాబ్లెట్లని, అలా ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ సెక్షన్లో ఉంటాయి మొత్తం. జనరల్ మాత్రమే, ఎందుకంటే ఇక్కడ జీపీ రికమెండేషన్ లేకుండా, అదే ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ అవి ఇవ్వరు అసలు. సో ఇవన్నీ జనరల్వి కాబట్టి అక్కడ పెట్టారు. ఇంక ఇవన్నీ డియోడ్రెంట్స్, రకరకాల $19 అంట ప్యాక్ 6 డియోడ్రెంట్స్ ఉంటాయి. యాక్చువల్గా బెస్ట్ డీల్ ఇదైతే, ఎందుకంటే బయట ఒక్కోటే $8 ఉంటుంది. అదిగోండి లిక్కర్, నేను చూపించలేదులే, లోపలికి వెళ్ళలేదు లిక్కర్కి, బయట నుంచే ఊరికి లిక్కర్ చూసాను. రకరకాల లిక్కర్లు కూడా అన్నీ దొరుకుతూ ఉన్నాయి ఇక్కడ. ఇవి మళ్ళీ ఇన్స్టెంట్ ఫుడ్లు అనమాట, స్నాక్స్ అనుకోండి. సో ఇది కాస్ట్కో ఆస్ట్రేలియాకి సంబంధించిన వీడియో. లాస్ట్లో మళ్ళీ కొంచెం ఇచ్చారు తినడానికి. టేస్టింగ్ సెషన్స్ అయితే చాలా ఉంటాయి. శుభ్రంగా వెళ్తే కడుపు కూడా నిండిపోయింది అనుమానం లేకుండా, అంత టేస్టింగ్ సెషన్లు అయితే ఉన్నాయి. సో మేము అన్నీ మనం తినగలిగినవన్నీ తీసుకొని అన్నీ తిని టేస్ట్ చూసి మాకు కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకొని వచ్చాము ఫైనల్గా. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మేము ఒక 4 గంటల పైనే ఉన్నాం స్టోర్లో అయితే. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ బ్లాగ్స్ ఆస్ట్రేలియాకి. థ్యాంక్ యూ.